బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఎల్టెక్స్ క్లాసెస్లో రన్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇద్దరికి కూడా సువర్ణ అవకాశం. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మన ఆన్లైన్ కోర్సు కేవలం 45,000 రూపీస్కి మీరు పొందొచ్చు. ఆఫ్లైన్ కేవలం 75కి పొందొచ్చు. అండ్ ఆఫ్లైన్ మీకు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే చాలు, అసలు ఆన్లైన్ క్లాసెస్ మాకు అవసరం లేదు అనుకుంటే ఈవెన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు 45కే పొందొచ్చు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా 45కే పొందే సువర్ణ అవకాశం కూడా మనం కల్పిస్తున్నాం. సో చాలా మంచి ఆపర్చునిటీ. వైజాగ్లో మనకి క్లాసెస్ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీజు అంతా కూడా 15 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటికి నోటిఫికేషన్స్ వచ్చాయి. మన ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ కంబైన్స్ బోత్ గ్రూప్ 1 and 2 రెండు కలిపి వస్తాయి. సో 1 year వ్యాలిడిటీ తీసుకుంటే మీకు కేవలం 20,000 రూపాయలకే గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు వస్తాయి. లైఫ్ టైంకి వెళ్తే 30,000 రూపాయలకే గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా మీకు వస్తాయి. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకొని జాయిన్ కావచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ జరిగింది అండ్ ఆర్బీఐ హ్యాస్ డిసైడెడ్ టు కీప్ ద రెపో రేట్ అన్చేంజ్డ్. 6.5% దగ్గర రెపో రేట్ని అన్చేంజ్డ్గా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. సో అయితే ఈ న్యూస్ని మనం అనలైజ్ చేసేటప్పుడు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనలైజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అన్నీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకున్న తర్వాత మనం అసలు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంది అనే దాన్ని మనం అనలైజ్ చేయాలి. సో ఇవాళ మనం అవన్నీ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కువగా పేపర్లో వస్తుంటుంది ఈ స్టాన్స్, పలానా స్టాన్స్ తీసుకుంది అని. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ని మార్చకుండా ఎందుకు ఉంచింది? సో ఈ 4 అంశాలని ఈరోజు మనం పరిశీలిద్దాం 1 by 1. సో ఫస్ట్ అసలు మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, ఏ పాలసీ అంటే ఏంటమ్మా? విధానం అంటాం కదా తెలుగులో. గవర్నమెంట్ యొక్క పాలసీని గవర్నమెంట్ యొక్క విధానం. ఏ పాలసీ హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. ఎకానమీలో ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ, ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ఇంకా ఏం చేయాలి? కీపింగ్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్. ప్రైస్ స్టెబిలిటీ మరియు గ్రోత్ రెండు ఎన్ష్యూర్ అయ్యేలాగా చూసే రెస్పాన్సిబిలిటీ తీసుకునే పాలసీనే మనం మానిటరీ పాలసీ అంటాం. సో మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈజ్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి అంటారు. అయితే ప్రైస్ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటి? ప్రైస్ ఇండికేటర్ ఏంటి మనకి ఎకానమీలో? మన ఇన్ఫ్లేషన్ అంటాం కదా, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అంటాం కదమ్మా. ఈ ద్రవ్యోల్బణం దీని ఇండికేటర్ ఏంటి? మనకి సిపిఐ, అలాగే డబ్ల్యూపిఐ మనం చూస్తూ ఉంటాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వీటి ద్వారా ఇండికేట్ చేయబడే ఇండెక్స్లే మనకి ఇన్ఫ్లేషన్ ఇండికేట్ చేస్తే ధరల పెరుగుదలని అవి ఇండికేట్ చేస్తాయి. అయితే ఈ ధరల పెరుగుదల ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే నెంబర్స్, ఎస్పెషల్లీ సిపిఐ ద్వారా వచ్చే నెంబర్ ఏదైతే ఉందో, ఇండెక్స్ ఏదైతే ఉందో, ఇది 4 ± 2% రేంజ్లో ఉండాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చిన మ్యాండేట్ అంటే రెస్పాన్సిబిలిటీ అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ధరల పెరుగుదల ఎలా ఉండాలి? 4 ± 2%, అంటే 2 నుంచి 6% బ్యాండ్లో మాత్రమే ధరల పెరుగుదల ఉండాలి. బియాండ్ దట్ ఉండకుండా చూసుకోవాలి. అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మానిటరీ పాలసీ. అయితే ఈ మానిటరీ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీయే మానిటరీ పాలసీ కమిటీ. సో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం, ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనకి టీం ఉండాలి కదా, ఆ టీమే మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఈ పర్టికులర్ కమిటీలో 6 మెంబర్లు ఉంటారు. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6లో ఒక 3 ఆర్బీఐ నుంచి ఉండేవాళ్ళు, ఇంకొక 3 సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడ్డ వాళ్ళు. అనమాట. ప్రొఫెసర్స్ కావచ్చు, ఎమినెంట్ ఎకనామిస్టులు కావచ్చు, అట్లాంటి వాళ్ళు. సో ఈ 6 మెంబర్స్ కలిపి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పడుతుంది. ఈ 6 మెంబర్స్లో ఈ చైర్మన్ ఎవరంటే ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయనే ఈ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. చైర్మన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే
ఇప్పుడు ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు ఓటు వేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ పెంచాలి లేదా తగ్గించాలి, ఎంతమంది ఎస్ ఎంతమంది నో అనుకుంటారు. ఎగ్జాక్ట్గా 3-3 వచ్చిందనుకోండి, ముగ్గురు పెంచమని ముగ్గురు పెంచొద్దని డిసైడ్ చేశారనుకోండి, అప్పుడు చైర్మన్కి ఒక కాస్టింగ్ ఓట్ ఉంటుంది. అంటే ఈ ఓట్ని బ్రేక్ చేయడానికి, డెడ్ లాక్ వచ్చింది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కోసం అతను ఇంకొక ఓటు వేయొచ్చు. నార్మల్గా అది వాడడానికి లేదు. ఎప్పుడైతే సరే డెడ్ లాక్ వస్తే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్తో స్ప్లిట్ అయితే, స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చినప్పుడు అతను ఇంకొక ఓటు వేసి డెడ్ లాక్ని బ్రేక్ చేయొచ్చు అనమాట. సో చైర్మన్కి ఆ ఎక్స్ట్రా ఓట్ అనేది అలాంటి సందర్భంలో ఉపయోగించడానికి ఇవ్వడం జరుగుతుంది. సో మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 2 monthsకి మీటింగ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ఒక ఎకానమీలో పరిస్థితులు, ఇన్ఫ్లేషన్ డేటా, గ్రోత్ డేటా మొత్తం పరిశీలించి ఇప్పుడు మనం ఏం చేయాలి, వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే వాళ్ళు ప్రధానంగా తీసుకునే నిర్ణయం దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే, దేర్ ఇస్ అ రేట్ కాల్డ్ రెపో రేట్. రెపో రేట్ అనే దాన్ని వాళ్ళు మారుస్తారు. సో రెపో రేట్ అనేది మీకు సింపుల్గా, రెపో రేట్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడవచ్చు, బట్ ప్రస్తుతానికి మీకు అర్థం కావడం కోసం బ్యాంక్స్కి షార్ట్ టర్మ్లో నీడ్స్ వచ్చినప్పుడు, జనరల్గా ఓవర్ నైట్, ఒక రాత్రి కావచ్చు, 7 days కావచ్చు, 14 days కావచ్చు, వెరీ షార్ట్ టర్మ్, అల్ట్రా షార్ట్ టర్మ్లో నీడ్స్ వచ్చినప్పుడు దే కెన్ టేక్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐ దగ్గర పెట్టాలి. సో ఆర్బీఐ అప్పుడు వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. వీళ్ళు తిరిగి డబ్బులకి వడ్డీతో సహా చెల్లించి వాళ్ళ బాండ్స్ వాళ్ళు రీపర్చేస్ చేసుకోవాలి. ఇది ప్రొసీజర్. అంటే ఊరికే ఏ కొలేటరల్ లేకుండా ఆర్బీఐ వీళ్ళకి డబ్బులు ఇవ్వదు. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐకి ఇచ్చి, ఆర్బీఐ దగ్గర మనీ తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా వడ్డీ చెల్లించి వాళ్ళ బాండ్స్ వాళ్ళు తిరిగి కొనుక్కుంటారు. అది ప్రొసీజర్ అనమాట. సో అయితే ఆ ఎక్స్ట్రా వడ్డీ అని చెప్పాను చూడండి, ఆ ఎక్స్ట్రా వడ్డీ ఎంత రేటు ప్రకారం చేయాలి అనేది రెపో రేట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి డబ్బులు కావాలి, ఆర్బీఐ దగ్గర 100 crores కావాలని చెప్పి వెళ్ళింది. సో 100 crores వర్త్ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐకి ఇచ్చింది. సో ఆ గవర్నమెంట్ బాండ్స్ తీసుకొని ఆర్బీఐ 100 crores ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ఒక స్పెసిఫైడ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, లెట్స్ సే 7 days పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఎస్బీఐ ఇప్పుడు ఏం చేయాలి, ఆ 100 crores వడ్డీ కలిపి ఆర్బీఐకి చెల్లించి తన గవర్నమెంట్ బాండ్స్ తను తిరిగి తీసుకోవాలి. అయితే వడ్డీ కలిపి అన్నాను, ఆ వడ్డీ ఎలా ఛార్జ్ చేస్తారు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ రెపో రేట్. సో ఆర్బీఐ డిసైడ్ చేసే రెపో రేట్ బట్టి అది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెపో రేట్ 6.5% ఉందనుకోండి, అంటే సంవత్సరానికి 100కి 6.5 రూపాయలు అని అర్థం. 100కి 6.5, సో 1000కి 65 రూపాయలు, అలాగనమాట. 10,000కి 650 రూపాయలు, ఆ రకంగా ఛార్జ్ చేస్తారు సంవత్సరానికి. మళ్ళీ 1 week అన్నారు అనుకోండి, 365 daysకి ఇంత వడ్డీ అయితే 7 daysకి ఎంత, ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని వడ్డీ క్యాలిక్యులేట్ చేసి ఆ వడ్డీ కలిపి కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర వాటి బాండ్స్ అవి తిరిగి తీసుకుంటాయి. దిస్ ఈజ్ హౌ దిస్ ప్రొసీజర్ ఆఫ్ రెపో రేట్ వర్క్స్. ఈ రకంగా రెపో రేట్ అనేది మనకి ఫంక్షన్ అవుతుందన్నమాట. సో ఈ రెపో రేట్ ఎంత ఉండాలి, పెంచాలా తగ్గించాలా అనే డెసిషన్ ఎవరు తీసుకుంటారు, మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, రెపో రేట్ని ఎప్పుడు పెంచుతారు, రెపో రేట్ని ఎప్పుడు తగ్గిస్తారు, మనం అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పెంచుతారో తెలియాలి, ఎప్పుడు తగ్గిస్తారో తెలియాలి. ఇప్పుడు రెపో రేటు ఏ సందర్భంలో పెంచుతారు అంటే, వెన్ ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్ అయినప్పుడు రెపో రేట్ని పెంచుతారు. ఎందుకు రెపో రేట్ పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ అవుతుందని మీరు అడగొచ్చు. ఇప్పుడు రెపో రేటు పెంచినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాం. రెపో రేట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకి ఆర్బీఐ బ్యాంకులకి ఛార్జ్ చేసే వడ్డీ అనేది పెరుగుతుంది కదా. సో అప్పుడు అల్టిమేట్గా బ్యాంక్స్ కూడా వాళ్ళ కస్టమర్స్కి, అంటే మనలాంటి వాళ్ళకి, కార్పొరేట్స్కి, కస్టమర్స్కి, కామనర్స్కి, కార్పొరేట్స్కి ఛార్జ్ చేసే వడ్డీ కూడా పెరుగుతుంది. అంటే ఓవరాల్గా సిస్టంలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, డిపాజిట్స్ అనేవి అట్రాక్టివ్ అవుతాయి, వడ్డీ ఎక్కువ వస్తుంది కాబట్టి డిపాజిట్స్ అట్రాక్టివ్ అవుతాయి, లోన్స్ అన్అట్రాక్టివ్ అవుతాయి. డబ్బు ఉన్నవాడు డిపాజిట్ చేసుకుందాము మంచిగా వడ్డీ వస్తుంది అనుకుంటాడు, డబ్బు లేనివాడు లోన్ తీసుకుందాం అనుకునేవాడు అయ్యో లోన్స్ మీద వడ్డీ పెరిగిపోయింది అని చెప్పి లోన్ తీసుకోవడం మానేస్తాడు. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే, మనీ ఉన్నవాడి దగ్గర నుంచి బ్యాంకులోకి క్యాష్ వెళ్తుంది, మనీ లేనివాడు బ్యాంక్ దగ్గర తీసుకోవాలి అనుకుంటాడు చూడు, వాడు తీసుకోవడం మానేస్తాడు. ఎందుకు తీసుకోవడం మానేస్తాడు, వడ్డీలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది తగ్గించుకుంటారు. అంటే అల్టిమేట్గా ప్రజల చేతిలో మనీ అనేది తగ్గుతుంది. మనీ సప్లై లేదా మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గుతుంది. మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ డిమాండ్. వస్తువులు మరియు సేవలకి డిమాండ్ తగ్గుతుంది. చేతిలో డబ్బులు ఉంటేనే కదా మనిషి ఖర్చు పెడతాడు. డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఈ రకంగా ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం అనేది ప్రధానమైన టార్గెట్ అయినప్పుడు రెపో రేట్ అనేది పెంచుతారు. అలా కాకుండా మన టార్గెట్ అనేది టు సపోర్ట్ గ్రోత్ అనుకోండి. మన టార్గెట్ అనేది టు సపోర్ట్ గ్రోత్ అనుకోండి. ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం కాదు, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలి అనేది టార్గెట్ అనుకోండి. అప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎకనామిక్ గ్రోత్కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది? వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏమవుతాయి? లోన్స్ అనేవి అట్రాక్టివ్ అవుతాయి. లోన్స్ బికమ్ అట్రాక్టివ్. లోన్స్ అనేవి మనకి అట్రాక్టివ్ అవుతాయి, అంతే కదా. మనకి ఏదన్నా వడ్డీ రేట్లు తగ్గాయి అనుకోండి, 6%కి 7%కి 9%కి 10%కి తక్కువ వడ్డీకి మనకి లోన్స్ వస్తాయి. ఎప్పుడైతే లోన్స్ అనేవి అట్రాక్టివ్ అవుతాయో ఇట్ ఈజ్ పాజిటివ్ ఫర్ కార్పొరేట్స్, లేదా అందరికీ పాజిటివే. కార్పొరేట్స్కి, ఇండస్ట్రియల్ గ్రోత్కి ఇది పాజిటివ్. ఎందుకని? వాళ్ళు ఎక్స్పాన్షన్ అవ్వాలనుకున్న ఇండస్ట్రీస్, ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు ఎక్స్పాండ్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ న్యూ బిజినెస్, తక్కువ వడ్డీకే లోన్స్ అనేవి లభిస్తాయి. అందుకని వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది. గ్రోత్ని సపోర్ట్ చేయడం ప్రధానమైన ఆబ్జెక్టివ్. ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంది అనుకుంటే రెపో రేట్ని తగ్గిస్తారు, లేదా అసలు ఇన్ఫ్లేషన్ భయంకరంగా ఉంది, గ్రోత్ సంగతి తర్వాత అసలు జనాలు విలవిల్లాడిపోతున్నారు, ధరలు ఎక్కువ ఉన్నాయి అనేది ప్రధానమైన ప్రాబ్లం అయితే రెపో రేట్ని పెంచుతారు. ఇది మనకు తెలియాలి, ఎప్పుడు పెంచుతారు ఎప్పుడు తగ్గిస్తారు అనేది మనకు తెలియాలి. తర్వాత ఇక్కడ మన ఆర్డర్లో మూడోది వాట్ ఈజ్ మానిటరీ పాలసీ స్టాన్స్ అని చెప్పి అన్నాను. ఇది మనం లాస్ట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఇప్పుడు ఆర్బీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? వై హ్యాస్ ద ఆర్బీఐ కెప్ట్ రెపో రేట్ అన్చేంజ్డ్ నౌ? ఇప్పుడు రెపో రేటు పెంచకుండా మరియు తగ్గించకుండా, ఇప్పుడు మీకు చెప్పాను ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే పెంచాలి, గ్రోత్ని సపోర్ట్ చేయాలి అంటే తగ్గించాలి. కానీ మరి ఆర్బీఐ ఏం చేసింది? అటు రెపో రేట్ని పెంచలేదు మరియు తగ్గించలేదు. అర్థమైందా? ఇలా చేయడానికి గల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కారణం ఏంటి అంటే, మీరు ఒకసారి ఇన్ఫ్లేషన్ డేటాను చూసారనుకోండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, వాలటైల్గా ఉంది. ఆనియన్ ప్రైసెస్, టొమాటో ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి. సో కామన్ మ్యాన్కి ఇంకా పెయిన్ అనేది ఉంది. ఇన్ఫ్లేషన్ వల్ల కామన్ మ్యాన్కి ఇంకా పెయిన్ అనేది ఉంది. కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ రెడ్యూసింగ్ రెపో. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ప్రాబ్లంగానే ఉంది. ఇన్ఫ్లేషన్ అసలు ప్రాబ్లమే కాదు అనుకుంటే మేబీ యూ కెన్ లుక్ ఎట్ గ్రోత్. ప్రజెంట్ గ్రోత్ కూడా బాగానే ఉంది, ఎకానమీలో గ్రోత్ ఈజ్ డీసెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ స్టిల్ ఏ ప్రాబ్లం, ఒక స్లైట్ ప్రాబ్లంగానే ఉంది. కాబట్టి రెపో రేట్ తగ్గించే ప్రశ్న లేదు. పెంచితే పెంచాలి కానీ తగ్గించే స్కోప్ అయితే ప్రస్తుతానికి లేదు, ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ స్టిల్ ట్రబుల్సమ్. ఎట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే, ఇదే టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే కోర్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? మీకు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ అనే పదాలు వస్తాయి. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ వితౌట్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఫుడ్ మరియు ఫ్యూయల్ ఈ రెండు ఐటమ్స్ని కన్సిడర్ చేయకుండా, ఈ రెండు హైలీ వాలటైల్ అంటే అర్థం ఏంటి? తొందరగా వాటి ప్రైసెస్ మారిపోతూ ఉంటాయి. తొందరగా మారిపోయే ఫుడ్ మరియు ఫ్యూయల్ ప్రైసెస్ని కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ ఐటమ్స్ మాత్రమే కన్సిడర్ చేసి వాటి ధరల్లో పెరుగుదల ఎలా ఉందని చూస్తే వచ్చేదాన్ని మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 4%, అంటే చాలా వరకు స్టేబుల్గా ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్గా ఉంది. మీకు అర్థమవుతుందా? సో కోర్ ఇన్ఫ్లేషన్ చూస్తే మనకి స్టేబుల్గా ఉంది కాబట్టి, సో నో నీడ్ టు ఇంక్రీజ్ రెపో రేట్. మీకు అర్థమైందా? ఇన్ఫ్లేషన్ బాగా డేంజరస్గా ఉందంటే పెంచాలి, గ్రోత్ బాగా తక్కువ ఉందంటే తగ్గించాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఎకనామిక్ గ్రోత్ ఈజ్ డీసెంట్, ఇండియన్ ఎకానమీ మంచిగా గ్రోత్ ఉంది, గ్రోత్లో ఇష్యూస్ లేవు. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉందంటే బాగా డేంజరస్గానూ లేదు, అలాగని బాగా తక్కువ ఉందని కూడా లేదు.
కోర్ ఇన్ఫ్లేషన్ ఏమో స్టేబుల్గా ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఇమీడియట్గా కంట్రోల్ చేసేయాలి, రెపో రేట్ పెంచాలన్న ప్రాబ్లం లేదు. అలాగని చెప్పి అసలు ఇన్ఫ్లేషనే ప్రాబ్లం కాదు, తగ్గించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ట్రబుల్ చేస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ట్రబుల్గా ఉంది. అందుకని అటు ఇటు కాకుండా దే కెప్ట్ ఇట్ అన్చేంజ్డ్, దాన్ని ఎటువంటి మార్పు లేకుండా ఉంచేశారనమాట. ఇది రీజన్. అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇట్స్ లైక్ ఎ బ్యాలెన్స్. ఇన్ఫ్లేషన్, ఇప్పుడు రెపో రేట్ డెసిషన్ అనేది ఇట్స్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. ఇన్ఫ్లేషన్ ట్రబుల్సమ్గా ఉంది అంటే పెంచుతారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, గ్రోత్ ట్రబుల్సమ్లో ఉంది అంటే తగ్గిస్తారు. ఇప్పుడు గ్రోత్ డీసెంట్ ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా మోరల్లెస్ పర్లేదు. సో కాబట్టి ఈ టైంలో కెలకాల్సిన పని లేదు, అందుకని యాజ్ ఇట్ ఈజ్గా మెయింటైన్ చేశారు. ఇప్పుడు డెసిషన్కి రీజన్ అదే. ఇక్కడ లాస్ట్ పాయింట్, వాట్ ఈజ్ మానిటరీ పాలసీ స్టాన్స్ అని చెప్పి అన్నాం. వాట్ ఈజ్ మానిటరీ పాలసీ స్టాన్స్? అసలు మానిటరీ పాలసీ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? మానిటరీ పాలసీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి టువర్డ్స్ ఇన్ఫ్లేషన్, అంటే ఓవరాల్గా తన పాయింట్, ఎకానమీ పట్ల తను ఏమని భావిస్తుంది అని దాని అర్థం స్టాన్స్ అంటే. జనరల్గా మనకి న్యూస్లో 3 రకాల పదాలు వస్తూ ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ మానిటరీ పాలసీ స్టాన్స్ ఈజ్ కన్సర్న్డ్ 3 పదాలు వస్తాయి. ఒకటి మనకి డోవిష్ పాలసీ, హాకిష్ పాలసీ, అకామిడేటివ్ పాలసీ. అకామిడేటివ్ పాలసీ జనరల్గా డోవిష్, హాకిష్ అనే పదాలు వస్తూ ఉంటాయి, అండ్ అకామిడేటివ్ అనే పదం కూడా ఇక్కడే మనం వాడుతూ ఉంటాం. అయితే మీరు ఒకసారి గమనించాలి ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అని. హాకిష్ అన్నాం అనుకోండి, ఒక హాక్ గద్ద ఎలా ఉంటుంది? లేజర్ షార్ప్ ఫోకస్ మెయింటైన్ చేస్తుంది. హాకిష్ అంటే వెరీ షార్ప్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ పైన గద్ద కన్ను వేసినట్టు అనమాట, చాలా స్ట్రాంగ్గా డాగ కన్ను అంటారు తెలుగులో, డాగ కన్ను వేసినట్టు. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే ప్రధానమైన ఆబ్జెక్టివ్గా వెళ్ళేటప్పుడు హాకిష్ పాలసీ ఫాలో అవుతున్నట్టు, హాకిష్ స్టాన్స్ ఫాలో అవుతున్నప్పుడు. ఈ హాకిష్ స్టాన్స్ తీసుకున్నప్పుడు జనరల్గా రెపో రేట్స్ అనేవి ఏం చేస్తారు? పెంచుతూ ఉంటారు. పెంచేటప్పుడే ఇలాంటి స్టాన్స్ తీసుకుంటారు. ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్ చేయాలి, ఇంకా పెంచాలి అనుకునే మైండ్ సెట్ ఉన్నప్పుడు హాకిష్. అలా కాకుండా డోవిష్ ఎప్పుడు అంటే కన్జర్వేటివ్. వెన్ యూ వాంట్ టు సపోర్ట్ గ్రోత్, ఇన్ఫ్లేషన్ అనేది ప్రాబ్లం కాదు, గ్రోత్ని సపోర్ట్ చేయాలి అనుకోవడం ఆబ్జెక్టివ్ అయినప్పుడు ఆర్బీఐ తీసుకునే స్టాన్స్ని డోవిష్ స్టాన్స్ అంటాం. సో డోవిష్ స్టాన్స్ని మనం ఇప్పుడు ఏమవుతుందంటే రెపో రేట్ జనరల్గా తగ్గిస్తారు, వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటారు. మధ్యలో అకామిడేటివ్ స్టాన్స్. అకామిడేటివ్ స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అగైన్ సపోర్టింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేసే స్టాన్స్ అని అర్థం. ఇన్ ఏ వే అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? కైండ్ ఆఫ్ మెయింటైనింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఒక రకంగా అకామిడేటివ్ డోవిష్ లాంటిదే, కాకపోతే జనరల్గా అది ఎప్పుడు వస్తుందంటే మనకి ఎకానమీ బాగాలేనప్పుడు గ్రోత్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కదమ్మా, అలాంటప్పుడు వచ్చేదాన్ని మనం అకామిడేటివ్ పాలసీ అని అంటాం. ఇప్పుడు ఆర్బీఐ ఏముంటుందంటే ప్రెజెంట్ పాలసీ స్టాన్స్ ఏంటి అంటే మనకి ఈ మానిటరీ పాలసీ రివ్యూలో ఏం చెప్పిందంటే విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అని చెప్తోంది. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్ పదం, ఇది జాగ్రత్తగా వినండి. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? అసలు అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీ యొక్క నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని అకామిడేట్ చేసుకొని, మీరు ఇంగ్లీష్లో అలా అర్థం చేసుకోవచ్చు, ఇండస్ట్రీ నీడ్స్ని అకామిడేట్ చేసుకొని బిల్డ్ చేసిన పాలసీ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అది అకామిడేటివ్ పాలసీ. అయితే అంటే అర్థం ఏంటి? లో ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేసుకుంటూ రావడం. ఇది ఎప్పుడు చేసింది? కోవిడ్-19 టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐ తగ్గించుకుంటూ వచ్చింది. అంటే రెపో రేట్స్ తగ్గించడం ద్వారా వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వచ్చింది. చాలా వరకు తగ్గించి 4%, 3.5% చాలా తగ్గించింది రెపో రేట్. ఆ తర్వాత ఎప్పుడైతే కోవిడ్-19 ఎండ్ అయిపోయిందో, ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద ప్రాబ్లం అయిందో, దెన్ ఆర్బీఐ స్టార్టెడ్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ విత్డ్రా చేయడం మొదలుపెట్టింది. విత్డ్రా చేయడం అంటే అర్థం ఏంటి? మెల్లమెల్లగా తగ్గించిన వడ్డీ రేట్ని పెంచుకుంటూ వచ్చిందనమాట. పెంచుకుంటూ వచ్చింది. ఓకేనా? సో అలా ఈ 6.5%కి వచ్చింది. ఇప్పటికీ కూడా మేము విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ మైండ్లోనే ఉన్నాము. కంప్లీట్గా మేము గ్రోత్ సపోర్టివ్గా మేము వెళ్ళిపోయి ఇప్పుడు రెపో రేట్లు తగ్గించే పరిస్థితి లేదు అని ఆర్బీఐ చెప్తోంది. అయితే రెపో రేట్ ఈసారి పెంచలేదు, కరెక్టే. కానీ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువైపోతే, అంటే మార్కెట్లో మనీ సప్లై అనేది ఎక్కువైపోతే దానివల్ల ఇన్ఫ్లేషన్కి రిస్క్ వస్తుంది. కాబట్టి ఈ మనీ సప్లైని తగ్గించే కార్యక్రమాలు అయితే చేస్తాము అని ఆర్బీఐ ఇప్పుడు కూడా చెప్పింది.
ఇప్పుడు ఏమవుతుందంటే రానున్న కొన్ని రోజుల్లో గవర్నమెంట్ బాండ్స్ కొన్ని రిడెంప్షన్కి వస్తున్నాయి. రిడెంప్షన్ అంటే అర్థం ఏంటి? వాటి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది. సో ఆ గవర్నమెంట్ ఏం చేయాలి? ఆ బాండ్ హోల్డర్స్కి డబ్బులు చెల్లించాలి. ఈ గవర్నమెంట్ బాండ్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ మెచ్యూరిటీ అయిపోయింది కాబట్టి డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించినప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరి చేతిలోకి వెళ్తాయి? సిస్టంలోకి, మన సిస్టంలోకి వెళ్తాయి. ఆ బాండ్ హోల్డర్స్ అందరి చేతిలోకి డబ్బులు వెళ్తాయి. మళ్ళీ జనాల చేతిలోకి ఒక్కసారిగా డబ్బులు వెళ్ళాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దట్ మైట్ ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరిగి మళ్ళీ అది ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకని ఆర్బీఐ ఏముంటుందంటే, మేము రెపో రేట్ అయితే పెంచం కానీ వీ విల్ లుక్ ఎట్ అదర్ టూల్స్. మానిటరీ పాలసీలో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. వేరే టూల్స్ మేము వాడి, లైక్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇట్లాంటి వాటిని వాడి మేము మనీ సప్లైని తగ్గించడానికే ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. అందుకే విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. మనీ సప్లై తగ్గించడం అంటే ఇండస్ట్రీకి అది అనుకూలమైంది కాదు. అంటే ఇన్ఫ్లేషన్ మైండ్ సెట్తోనే ఇంకా ఉన్నాము, కాకపోతే ఫర్దర్ రెపో రేట్ పెంచం. కానీ మనీ సప్లై బాగా పెరిగిపోతుంది అంటే మాత్రం వీ విల్ ట్రై టు రెడ్యూస్ ఇట్. దట్ ఈస్ వై అవర్ స్టాన్స్ ఈస్ విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. అకామిడేటివ్గా ఉన్నాము ఇప్పటి వరకు, ఇండస్ట్రీ నీడ్స్కి అనుకూలంగా ఉన్నాము. ఇప్పుడు మెల్లమెల్లగా వాటిని రిమూవ్ చేయబోతున్నాము అని ఆర్బీఐ చేస్తూ వస్తున్నాము అనేది ఆర్బీఐ చెప్పిన పాయింట్. ఇన్ఫ్లేషన్ పూర్తిగా అదుపులోకి వచ్చేసింది అన్నప్పుడు వేరే పాలసీకి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి మాత్రం విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అనేది ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. అయితే మీకు ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే అర్థం ఏంటి? దాని ద్వారా ఎలా అవుతుందంటే, జనరల్గా ఆర్బీఐ ఏం చేస్తుందంటే, సిస్టంలో బాగా మనీ ఎక్కువైనప్పుడు ఆర్బీఐ సెల్స్ బాండ్స్. ఆర్బీఐ బాండ్స్ అమ్ముతుంది. ఆర్బీఐ బాండ్స్ అమ్మినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ బాండ్స్ కొంటారు. గవర్నమెంట్ బాండ్స్ మెచ్యూర్ అయిపోయిన వాళ్ళందరూ వాళ్ళ చేతికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు లాగేయడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? తను అమ్మడం మొదలు పెడుతుంది. ఆర్బీఐ ఎప్పుడైతే బాండ్లు అమ్ముతుందో మళ్ళీ ఈ బాండ్లు జనాలు కానీ బ్యాంకులు కానీ కొంటాయి. సో కొనేటప్పుడు ఏమవుతుంది? వీళ్ళ దగ్గర నుంచి మనీ అనేది ఆర్బీఐకి వచ్చేస్తుంది. ద మనీ విల్ మూవ్ టువర్డ్స్ ఆర్బీఐ. మనీ ఆర్బీఐకి వస్తుంది. మనీ ఎప్పుడైతే ఆర్బీఐకి వస్తుందో జనాల చేతిలో ఉన్న మనీ తగ్గుతుంది, మనీ సప్లై కంట్రోల్ అవుతుంది అనమాట. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటాం. సో మనీ సప్లై తగ్గించాలంటే బాండ్స్ సెల్ చేసి సక్ చేస్తుంది లిక్విడిటీని. మనీ సప్లై పెంచాలి అంటే తనే బాండ్స్ కొంటుంది. ఆల్రెడీ ఓపెన్ మార్కెట్ ఉన్న బాండ్స్ని కొనడం ద్వారా ఆ బాండ్ హోల్డర్ చేతిలోకి డబ్బులు వెళ్ళేలా చేస్తుంది అనమాట. సో ఈ రకంగా ఆర్బీఐ సిస్టంలో ఉన్న మనీ సప్లైని, వడ్డీ రేట్లని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీస్ రివ్యూ. ప్రతి 2 monthsకి జరిగే రివ్యూ, దానికి అవసరమైన బేసిక్ కాన్సెప్ట్స్, పాలసీ స్టాన్సెస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో లుక్ ఎట్ ది MCQ based on the topic covered. The core objective of MPC is growth more than price stability. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, the MPC has 4 members appointed by central government. Third, RBI takes hawkish stance when the core objective is to control inflation. How many of the above statements are correct? ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నాం? ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదా అనేది కింద ఇచ్చిన ఆప్షన్స్లో మీరు చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి.